హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసేసి సృజనో మాల్ అనమాట, అంటే నెక్సెస్ మాల్కి వెళ్ళాము జూడియో కోసం షాపింగ్ చేద్దామని. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పాటికి నెక్సెస్ మాల్ ఆపోజిట్లో కూడా ఒక పెద్ద జూడియో స్టోర్ ఓపెన్ చేస్తున్నారు. బట్ మేము వెళ్ళినప్పటికీ అది అంటే కొంచెం మార్నింగే వెళ్ళాము, 10:30 అలా అయింది అనుకుంటా. అప్పటికి ఇంకా అది ఓపెన్ చేయలేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాం అనమాట. అండ్ చాలామందికి తెలుసు నెక్సెస్ మాల్లో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఫ్రంట్లో మంచిగా జ్యువెలరీ, కొన్ని డ్రెస్సెస్ అండ్ చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగా పెడతారు. ఎవరైనా వెళ్తే అక్కడ ఖచ్చితంగా చూడండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ ప్రొడక్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి. అవి కూడా కావాలి అంటే కింద కమెంట్ చేయండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు అవి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ వాళ్ళు అగ్రీ చేయరు అవి వీడియోస్ తీయడానికి, బట్ స్టిల్ కొంచెం అన్నా ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం జూడియోకి వచ్చేసామన్నమాట. ఈసారి జూడియోలో కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా పాసిబుల్ అయినంత వరకు వెళ్ళి ఒకసారి చూసి రావడానికి ట్రై చేయండి. స్పెషల్లీ వెస్ట్రన్ని బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ నేను చూస్తున్న ఈ ప్యాంట్ అయితే అల్టిమేట్ ఉంది, నాకు బాగా నచ్చింది. ట్రయల్ కూడా వేశాను అండ్ లాస్ట్లో నేను ట్రయల్ వేసిన డ్రెస్సెస్ అన్నీ మీకు చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ ప్యాంట్ వచ్చేసేసి 999 ఉంది, అంటే ఆల్మోస్ట్ 1000 ఉంది. నాకు రీజనబుల్ అనిపించింది ఎందుకంటే క్వాలిటీ, క్లాత్ అంతా బాగుంది. నేను చెప్పాను కదా వెస్ట్రన్లో చాలా బాగున్నాయని. ఈసారి ఆల్మోస్ట్ ఇలా హ్యాండ్స్ లేకుండా జస్ట్ షోల్డర్ స్ట్రిప్స్ వచ్చిన డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ క్రాప్ టాప్స్ లాగా అలాంటివి ఉన్నాయి. ఇది వచ్చేసేసి జనరల్ ఫ్రాక్. నేను ఇందాక షోల్డర్స్ లేకుండా తీసిన డ్రెస్ చూస్తే రాయేషేమో బాగాలేదు అని చెప్పాడనమాట. బట్ నేను చెప్పాను లోపల టీషర్ట్ వేసుకోవచ్చు. అయితే షోల్డర్ లేకుండా స్ట్రిప్ ఉన్న డ్రెస్సెస్తో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. ఒకవేళ అవి లాంగ్ ఫ్రాక్స్ లాంటివి అయితే మనం లోపల టీషర్ట్ వేసుకోవచ్చు. మరీ షార్ట్ టాప్స్ అయితేనే ఏది వేసి కవరప్ చేయలేము. అండ్ క్రాప్ టాప్స్ కూడా ఈసారి చాలా బాగున్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇది వైట్ క్రాప్ టాప్. నేను ఫస్ట్ ఒక ప్యాంట్ తీసుకున్నాను కదా, లైట్ ఎలా ఉంది, అది లైట్ గ్రీన్ షేడ్లో ఉంది, పేస్టల్ కలర్లో. దాని మీదకి వైట్ అండ్ బ్లాక్ ఆల్మోస్ట్ ఏ షర్ట్ వేసినా సూట్ అయిపోతుంది. లాస్ట్లో ట్రైల్ వేసాక నాకు అర్థమైంది ఏదైనా దాని మీద సెట్ అవుతుంది అని చెప్పి. బట్ స్టార్టింగ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం వైటే దాని మీద మ్యాచ్ చేద్దాము అన్నట్టు ఎక్కువ వైట్ చూస్తున్నాను అనమాట. ఇక్కడ నేను తీసుకున్న టీషర్ట్ వచ్చేసేసి 399 ఉన్నదనుకుంటా, అంత ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఎస్ 399 ఉంది, స్క్రీన్లో చూపించేసాను కదా. అండ్ నెక్స్ట్ దాని పక్కన బెల్ బాటమ్ ప్యాంట్స్ లాంటివి ఉన్నాయి చూడండి. ఈ మధ్య కొంచెం జీన్స్ కంఫర్టబుల్గా టైట్గా కంఫర్ట్గా లేదు అని అనుకున్న వాళ్ళకి కూడా జీన్స్లోనే కొంచెం లూజ్గా ప్లాజో టైప్ లాగా వస్తున్నాయి కదా, అలాంటివి ఉన్నాయి. పక్కన వైట్ వచ్చేసి అవి కూడా బాగున్నాయి. అండ్ అవి కూడా సేమ్ కాస్ట్ రేంజ్లో ఉన్నాయన్నమాట, 999 అలాగా. అండ్ నాకు ఈసారి మంచి వెస్ట్రన్ కలెక్షన్ తక్కువ కాస్ట్లో ఉంది అనిపించింది. అండ్ 90% కలెక్షన్ కూడా క్రాప్ టాప్సే ఉన్నాయి. అండ్ కొన్ని మాత్రం టీ షర్ట్స్ అండ్ నార్మల్ ఫ్రాక్ మోడల్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఎక్కువ వెస్ట్రన్ కలెక్షన్లో ఈసారి చాలా సెగ్రిగేట్ చేశారు. ఇక్కడ చూస్తున్న ఈ టాప్ చూసి రాయేష్ ఇదేంటి నిజంగా వేసుకోవడానికేనా అని అనేసి అడుగుతున్నాడు అనమాట. అండ్ ఇలాంటి టాప్స్లో బెస్ట్ ఏంటంటే వాటిని షర్ట్స్ మీదకి కూడా పేర్ చేయొచ్చు. అంటే లోపల ఒక ఫుల్ హ్యాండ్స్ ఆర్ లేకపోతే నార్మల్ షర్ట్, వైట్ టీషర్ట్ ఆర్ బ్లాక్ టీషర్ట్ వేసి దాని మీద అలాంటి టాప్స్ వేస్తే కొంచెం లుక్ మంచిగానే ఉంటుంది. అవి సింగిల్గా వేయలేని వాళ్ళు చాలామంది, మరీ కొంచెం ఎక్కువ వెస్ట్రన్గా ఉండేవాళ్ళు డైరెక్ట్గా సింగిల్గా కూడా వేసేసుకుంటారు. నాకైతే ఈసారి కలెక్షన్ చాలా బాగుంది. యాక్చువల్గా ఎక్కువ మనం వేసుకొని ఇలాంటి కలెక్షనే ఉన్నాయి. అంటే స్పెషల్లీ నేను ఇంత షార్ట్ టాప్స్ లేకపోతే ఇంత బ్రాడ్ నెక్స్ ఉన్నవి వేసుకోను అనమాట. అవి ఏంటంటే యాక్చువల్గా షోల్డర్ కాదు, హ్యాండ్స్ని షోల్డర్ డ్రాప్ చేస్తాం కదా, అలాంటి టాప్స్ ఎక్కువ ఉన్నాయి. నేనంత కంఫర్టబుల్ కాదు. బట్ అలా ట్రై చేసే వాళ్ళకైతే ఈసారి కలెక్షన్ నిజంగా బాగా నచ్చుతుంది. అన్నీ అంత బాగున్నాయి అన్నమాట. నాకు టాప్స్ అన్నీ చూడడానికి కూడా చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ ప్యాటర్న్ ఉంటుంది. ఐ డజంట్ బిలాంగ్ టు దట్ ప్యాటర్న్ అని అనిపించి, అంటే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అనిపించి నేను అవన్నీ చూడలేదు. కానీ వేసుకునే వాళ్ళకైతే బట్ నాకు చూడడానికి నచ్చాయి మంచిగా, అందుకనే స్పెషల్గా షూట్ చేశాను అనమాట. మనం వేసుకోకపోయినా అలా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నీ
షూట్ చేశాను. అండ్ ఇక్కడైతే వచ్చేసి నా ఈ మొత్తం షాపింగ్లో నా అల్టిమేట్ గోల్ అంతా కూడా వెళ్ళగానే ఒక ప్యాంట్ నచ్చింది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ ప్యాంట్ మీదకి సూట్ అయ్యే షర్ట్ కూడా తీసుకోవాలన్నమాట, అంటే టాప్ తీసుకోవాలి. సో దట్ నేను ఒక ఫుల్ డ్రెస్ని పేర్ చేయాలి ఈసారి ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు అనే ఒకే ఒక గోల్ మైండ్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాను. సో మోస్ట్లీ నేను తీసిన షర్ట్స్ అన్నీ కూడా ఆ ప్యాంట్ మీదకి సెట్ అవుతాయా లేదా అని ఆలోచించుకుంటూనే తీసాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా క్రాప్ టాప్ లాంటి షర్ట్, ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరూ వేసుకోవచ్చు, మరీ అంత షార్ట్గా లేదు. హై వేస్ట్ ప్యాంట్స్ వేస్తే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. నేను ట్రయల్ వేసేటప్పుడు ఇట్లా హ్యాండ్స్ పైకని కూడా చెక్ చేసుకుంటాను మోస్ట్లీ, బికాజ్ హ్యాండ్స్ పైకన్నా కనిపించకుండా ఉండేలాగా. సో నాకు అలా కూడా కంఫర్టబుల్గానే అనిపించింది, మరీ అంత స్కిన్ ఏం షో అవ్వట్లేదు. ఆ షర్ట్ అయితే నాకు సూపర్గా నచ్చింది. అండ్ ఇది మొత్తం లేడీస్ కలెక్షన్లో ఇక్కడ ఒక్క చోట మాత్రం జెంట్స్ షర్ట్స్ పెట్టారు, అబ్బాయిలవి. ఎందుకు పెట్టారో నాకు కూడా అర్థమవ్వలేదు, అందుకని చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసేసి రెగ్యులర్ షార్ట్స్ అనమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసేసి టాప్స్. ఇప్పుడు ఇవి నార్మల్ ట్యూనిక్స్ లాగా ఉంటాయి, అంటే థైస్ వరకు వస్తాయి అన్నమాట ఇందాక చూపించినవి. అండ్ అగైన్ ఇవి సేమ్ క్రాప్ టాప్స్. మీరు కరెక్ట్గా గమనించుంటే నేను ఈసారి అన్ని క్రాప్ టాప్స్ అండ్ దట్టు ఎక్కువ వైట్ కలెక్షనే ఉంది నాకు. లాస్ట్ టైమ్ వెస్ట్ సైడ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ వైట్ కలెక్షన్ ఉంది అని చెప్పాను. వెస్ట్ సైడ్ లింక్ కుదిరితే కింద ఇస్తాను చూడండి. ఒకవేళ కింద ఇవ్వకున్నా కూడా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వెస్ట్ సైడ్లో కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ ఎక్కువ వైట్లో ఉండింది అనమాట. అప్పుడు వెస్ట్ సైడ్లో ఏదో ఆఫర్ ఉంది అంటే వెళ్ళాము. ఈసారి జూడియోలో కూడా అలాగే ఉంది. మొత్తం 80% మొత్తం డ్రెస్సెస్ అన్నీ కూడా వైట్లోనే ఉన్నాయి. అండ్ నాకు కూడా వైటే బాగా నచ్చుతుంది, మంచిగా అనిపించింది. అండ్ చెప్పాను కదా నా అల్టిమేట్ గోల్ అంతా నేను తీసుకున్న ప్యాంట్కి డ్రెస్ మ్యాచ్ చేయడం అని. దాని మీదకి వైటే మ్యాచ్ అయిపోతుంది అని బ్లైండ్గా ఫిక్స్ అయ్యాను, అందుకే వైటే ఎక్కువ తీస్తున్నాను చూడడానికి. ఇప్పుడు తీసిన ఈ బ్రౌన్ టీషర్ట్ మోడల్ నచ్చింది నాకు, కానీ కలర్ బాగా అనిపించలేదు. అండ్ ఇది వచ్చేసేసి జీన్స్ మోడల్లో ఉంది షర్ట్, సేమ్ క్రాప్ టాపే, కానీ రాయేష్ అది చూసి ఏంటంతా మాసిపోయినట్టుంది అని చెప్పేసి నేనేమో సలార్ స్టైల్ అని చెప్పాను. సలార్లో అన్ని మాసిపోయిన బట్టలు వేసుకుంటారు కదా, సో ఇది కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్కి దగ్గరలాగా నచ్చింది నాకు. ఆ బ్లాక్ నచ్చింది. అండ్ ఇక్కడ వైట్ వచ్చేసి నీ లెంత్ వరకు వస్తుంది ఈ టాప్. ఇఫ్ మనం కంఫర్టబుల్ అయితే సింగిల్గా వేసుకోవచ్చు, లేదు అంటే కింద ప్యాంట్తో కూడా పెయిర్ చేయొచ్చు అనమాట, బాగుంటుంది. అండ్ నేను ముందు స్టైలప్ వీడియో చేశాను అనమాట, అంటే స్టైలప్కి వెళ్ళాము, అది వచ్చేసేసి ఏఎంబి మాల్లో వెళ్ళాము. అండ్ చాలా బాగున్నాయి అక్కడ టీషర్ట్స్ కలెక్షన్స్. అండ్ అక్కడ కూడా ఎక్కువ బ్లాక్ ట్రై చేశాను, బ్లాక్ చాలా బాగుండింది. అండ్ ఈ మధ్య నాకే అనిపిస్తుంది లైక్ బ్లాక్ నా మీద ఎక్కువ సూట్ అవుతుందేమో అని చెప్పేసి, అందుకే ఇక్కడ కూడా బ్లాక్ టీషర్ట్స్ చూస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి కొంచెం డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఈసారి ఎక్కువ వైట్లో నెట్టెడ్ లాగా ఉన్నాయన్నమాట, అంటే కొంచెం సీత్రూ నార్మల్గానే వైట్ సీత్రూ ఉంటుంది ట్రాన్స్పరెంట్గా. ఇవి వచ్చేసేసి ఇంకా మొత్తం నెట్ మోడల్లో ఉన్నాయి. ఇంకా ఖచ్చితంగా ప్రాపర్ ఇన్నర్స్ అండ్ ప్రాపర్గా సెట్ చేసుకుంటేనే సూట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ జనరల్ ఫ్రాక్ మోడల్స్. 799, 899 అలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 800కి వస్తుంది అని అనుకోవచ్చు. అన్నీ అదే రేంజ్లో ఉన్నాయి, 100 or 200 డిఫరెన్స్తో. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఈసారి అన్నీ అంటే షోల్డర్ లెస్తోనే ఉన్నాయి, స్లీవ్స్ ఏం లేకుండా అని చెప్పి. అందులో ఈ వైట్ కలెక్షన్ ఒకటి అనమాట, నాకు బాగా నచ్చింది. ఆ వైట్ కలెక్షన్ బాగుంది, మంచిగా సేమ్ వైట్ టీషర్ట్తో, లేకపోతే దాని మీద లైట్ క్రీమ్ కలర్తో ఒక ఫ్లేవర్ వచ్చింది, అలా వేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఒక టాప్, వైట్ టాప్, ఇదే క్లాత్లో అంటే 2-3 డిజైన్స్ ఉన్నాయి. ఇందాక చూపించిందేమో నెక్ చాలా డీప్గా ఉంది, కింది వరకు వచ్చేస్తుంది. ఇది వచ్చేదేమో షర్ట్ మోడల్, నెక్ చాలా హైగా ఉంది, క్రాప్ టాప్. ఇది చాలా బాగుంది, అంటే సేమ్ క్లాత్లో డిఫరెంట్ మోడల్స్ అనమాట. ఈ మధ్య అన్ని స్టోర్స్లో ఇలా ఉంటున్నాయి. లాస్ట్ టైం నాకు వెస్ట్ సైడ్లో అలాగే కనిపించాయి, స్టైలప్లో అలాగే కనిపించింది, అండ్ ఇప్పుడు జూడియోలో కూడా అలాగే. అంటే ఒకటే క్లాత్లో డిఫరెంట్ మోడల్స్ స్టిచ్ చేస్తున్నారనమాట. ఈసారి అన్ని క్రాప్ టాప్సే. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే మరీ ఇంత షార్ట్ టాప్స్ వేయలేని వాళ్ళు ఈ మధ్య కొంచెం ప్లెయిన్ శారీస్ని క్రాప్ టాప్స్ మీదకి ట్రై చేస్తున్నారు. అంటే క్రాప్ టాప్స్ని బ్లౌజ్ లాగా యూజ్ చేసి ప్లెయిన్ శారీస్ ట్రై చేస్తున్నారు, అది బాగా ట్రెండింగ్లో ఉంది కదా.
ఎక్కువ శారీస్ కట్టుకుంటాము అండ్ దట్ టు స్టైలిష్గా కొంచెం శారీలోనే వెస్ట్రన్ లుక్ క్రియేట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఈ క్రాప్ టాప్స్ బెస్ట్ అనమాట, మంచిగా కనిపిస్తాయి. ఇంకా ఇటు సైడ్ కలెక్షన్ అంతా కొంచెం నార్మల్గా ఉందన్నమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం హై అండ్ బ్యాక్ నెక్ చాలా డీప్ వచ్చేసి వెనకాల ఒక 2-3 థ్రెడ్స్తో కొంచెం టైఅప్ చేసినట్టు ఉన్నాయి, విచ్ ఈస్ నాట్ టూ గుడ్. నాకు అన్నీ యావరేజ్గా అనిపించాయి. అండ్ నేను ఇంకొకటి గమనించిన విషయం ఏంటంటే ఈసారి మొత్తం కలెక్షన్లో కూడా బుట్ట చేతులు ఉన్నాయి అన్నిటికీ కూడా. పఫ్ హ్యాండ్స్ లాగా క్రాప్ టాప్స్కి అండ్ ఫ్రాక్స్కి ఇలా వచ్చే నీ లెంత్ టాప్స్కి అన్నిటికీ కూడా ఎక్కువ బుట్ట చేతులే ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా ఈ వైట్ టీషర్ట్ నేను తీసుకున్న ప్యాంట్ మీదకి సూట్ అవుతుందేమో అని చెప్పేసి చూస్తున్నాను. ఆల్రెడీ నా చేతిలో అన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, చూసే ఉంటారు కదా. యాక్చువల్గా బ్యాగ్ తీసుకొని ఉండాల్సింది, నాకు వెళ్ళి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక అరగంటకి అప్పుడు వెలిగింది అనమాట. అరే బ్యాగ్ తీసుకుంటే ఇంత కష్టపడి మోయాల్సిన పని లేదు కదా అని చెప్పేసి ఇక్కడైతే టీషర్ట్స్ చూస్తున్నాను. జూడియో టీషర్ట్స్ బాగుంటాయి. అండ్ ఇది చూడండి టాప్ ఎంత షార్ట్గా ఉందో, బ్లౌజ్ లాగా అయితే మస్తు ఉంటుంది బ్లాక్ది. ఇక్కడ జస్ట్ చూసుకుంటున్నాను నేను, మిర్రర్గా అనిపిస్తే అమ్మాయిలందరూ ఆగిపోతారు కదా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఫుట్వేర్ చూస్తున్నాను. యాక్చువల్గా ఇటు సైడ్ ఇది ఒక్కటే స్టాండ్ ఉంది ఫుట్వేర్ది, ఇది ఒక్కటి చూసి అరే ఏంటి ఇంత తక్కువ కలెక్షన్ ఉంది అని అనేసి అనుకున్నా. బికాస్ జూడియోలో షూస్ బాగుంటాయి అండ్ జనరల్గా ఫుట్వేర్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. బాగుంటాయి కదా ఏంటి ఇంత తక్కువ ఉంది అని అనేసి అనుకున్నాను. బట్ లోపలికి ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉంది ఫుట్వేర్. అండ్ నాకు ఈసారి ఎందుకో అంటే కుర్తీస్ లేకపోతే లాంగ్ డ్రెస్సెస్లో అంత మంచి కలెక్షన్ ఉంది అనిపించలేదు. మోస్ట్లీ ఈసారి అంతా ఎక్కువ వెస్ట్రన్ మీద కాన్సన్ట్రేట్ చేశారేమో. అండ్ నాకైతే ఇప్పటి వరకు జూడియోలో ఎప్పుడూ చూడని కలెక్షన్ అనిపించింది. బట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఓన్లీ ఈ సృజన మాల్లో ఉన్న ఏఎంబీలోనే కలెక్షన్ ఉందో మొత్తం ఇలాగే ఉందో తెలీదు, చూడాలి. లేకపోతే ఆల్రెడీ ఎవరైనా వెళ్ళి మీరు కూడా సేమ్ ఇదే కలెక్షన్ వేరే జూడియోలో కూడా చూసుంటే నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆ రోజు వెళ్ళాము, హరిగా కొన్ని మాత్రమే చూసుకుంటూ రావడం అట్లా అయింది. పాసిబుల్ అయితే ఇంకొక జూడియోకి కూడా వెళ్ళి ట్రై చేస్తాను సేమ్ ఉన్నాయా లేదా అని. సో అదనమాట వెస్ట్రన్, ఇప్పటి వరకు మనం చూసిందంతా వెస్ట్రన్, ఈసారి అల్ట్రా వెస్ట్రన్గా ఉంది కలెక్షన్ అంతా. అండ్ మనం నెక్స్ట్ ఇప్పుడు కుర్తీ సెషన్కి వచ్చేసాం, విచ్ ఇస్ ట్రెడిషనల్ ఆఫీస్ గోయింగ్ అండ్ కాలేజ్ గోయింగ్కి మంచిగా ఉండే టాప్స్ అనమాట. ఈ టాప్స్ వచ్చేసి జస్ట్ 299 అంటే 300 వేసుకోండి. 300కి క్లాత్ అయితే సూపర్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట క్లాత్. ఇక్కడ తీస్తున్న టాప్ అర్థం అవ్వక ఓపెన్ చేశాను. యాక్చువల్గా నెక్ కనిపించలేదు, ఏంటబ్బా నెక్ కనిపించలేదు అని ఓపెన్ చేస్తే తర్వాత అర్థమైంది దానికి షోల్డర్ లేదనమాట, డైరెక్ట్గా చిన్న స్ట్రిప్స్ వచ్చాయి. అండ్ ఈ పింక్ అయితే చాలా బాగుంది, నేను ట్రై కూడా చేశాను, మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ట్రై చేసినవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ ఇందాక చూసినవన్నీ 299 టాప్స్, ఇప్పుడు చూసేవన్నీ కూడా 399 టాప్స్. క్లాత్ దాని మీద ఇది కొంచెం బెటర్గా ఉంది. అండ్ డిజైన్స్ వచ్చేసేసి కొంచెం ట్రెండింగ్ డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అందరూ ఫ్లోరల్లో బాగా వేస్తున్నారు కదా, అంటే కొంచెం పెద్ద పెద్ద ఫ్లేవర్స్ వచ్చేసి అలా ఉన్నాయి కుర్తీస్. అండ్ ఇవన్నీ కొంచెం నార్మల్ నూడ్ కలర్స్ లాగా బ్రౌన్ షేడ్స్లో అలాంటి కొన్ని షేడ్స్లో ఉన్నాయి ఈ టాప్స్ అన్నీ కూడా. ఇవి వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 599 499 అలా ఉన్నాయి, డిపెండ్స్ ఆన్ టాప్ని బట్టి అండ్ మోడల్ని బట్టి. సో ఇక్కడ జనరల్గా ఇవి చూస్తున్నాను. అండ్ ఇదే సెషన్లో ఓన్లీ ట్రెడిషనల్గా అంటే కుర్తీసే కాకుండా ఇట్ సైడ్ కూడా కొన్ని వెస్ట్రన్ కలెక్షన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ ఫ్యూ గుడ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ వచ్చేసేసి ప్యాంట్స్ అంటే ట్రాక్స్ లాగా ఉంటాయి కదా, అవి ట్రౌజర్స్ లాగా కొన్ని, ట్రాక్స్ లాగా కొన్ని అలా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి అవి కూడా రీజనబుల్ కాస్ట్లో. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ఫ్రాక్స్ అనమాట. ఇవైతే నీ లెంత్ వరకు వస్తాయి, మంచిగానే ఉన్నాయి. కొన్ని ఇప్పుడు నేను తీసింది అంతగా బాగాలేదేమో కానీ ఇంకా కొన్ని అయితే బాగున్నాయి. నాకు ఈ గ్రీన్ మంచిగా నచ్చింది, కెమెరాలో అంత హైలైటెడ్గా కనిపించకుండా అక్కడ డైరెక్ట్గా చూడడానికి మోడల్ బాగుంది, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండింది అంతే. చెప్పాను కదా ఈసారి వెస్ట్రన్ కలెక్షన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారని. ఇటు కుర్తీ సైడ్ కూడా ఈ గ్రీన్, ఇది పైన జస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉంది అండ్ లోపల చిన్న టాప్ లాగా ఇచ్చారు, అది కూడా అంత స్ట్రాంగ్గా లేదు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఈ వైట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చేసింది అనమాట. ఈ వైట్ మంచిగా అనిపించింది చూడడానికి అండ్ క్లాత్ వైజ్ కూడా. ఈసారి చెప్పాను కదా ఎక్కువ వైట్ కలెక్షన్ ఉన్నాయి అని చెప్పేసి, ఇది ఇంకొకటి.
అండ్ ఇప్పుడు ఏదైతే ఒక పర్పుల్ షేడ్లో చూపిస్తున్నానో అది బయట చూడడానికి చాలా బాగుంది అండ్ కొంచెం షైన్ అవుతుంది క్లాత్. బ్యాక్ నెక్ వచ్చేసేసి చిన్న బౌల్ లాగా టై చేసుకోవడానికి ఇచ్చారనమాట, మంచిగా అనిపించింది అది కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసేసి ఇంకొక సేమ్ మోడల్లో డిఫరెంట్ కలెక్షన్స్, అంటే కొంచెం పైన యోక్ పార్ట్ దగ్గర కొంచెం ఎలాస్టిక్ లాగా వచ్చేసి అండ్ డిఫరెంట్స్ అన్నీ యోక్ పార్ట్లోనే చూపించారు. అంటే డిఫరెంట్ నెక్ మోడల్ ఇచ్చి డిఫరెంట్ హ్యాండ్ మోడల్ ఇచ్చి అలా చూపించారు. బట్ క్లాత్ మాత్రం ఆల్మోస్ట్ అన్నీ సేమ్ ఉన్నాయి. అండ్ బ్లాక్ కూడా చాలా నచ్చింది. కింద వైట్ జీన్స్ వేసి బ్లాక్ టాప్ వేస్తే సూపర్ ఉంటుంది. ఇవన్నీ ట్యూనిక్స్. యాక్చువల్గా అజియోలో ఈ మధ్య ట్యూనిక్స్ ట్రై అంటే ఎక్కువ వెతుకుతూ ఉన్నాను. లైక్ ఆఫీస్కి వెళ్ళడానికి ట్యూనిక్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. టీ షర్ట్స్ నాట్ అలౌడ్, అలా అని మరీ వెస్ట్రన్ టాప్స్ అట్లా వెళ్ళలేము కదా, ట్యూనిక్స్ అనుకో మంచిగా ఉంటుంది. అండ్ జీన్స్లో వెళ్తే కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని చెప్పేసి చూస్తున్నాను అజియోలో. లక్కీగా ఇక్కడే ఉన్నాయన్నమాట ట్యూనిక్స్, చాలా మంచి మోడల్స్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. సో ఇలా అన్నీ చూసుకుంటూ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉంది. యాక్చువల్గా జూడియోలో డ్రెస్సెస్ షాపింగ్ చేసినా చేయకుండా షూ షాప్ చేద్దామని వెళ్ళాను అనమాట. వైట్ షూ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. రాయేష్ ఆల్రెడీ లాంగ్ బ్యాక్ నాకు తీసుకున్నాడు, కానీ అది ఏమైపోయిందంటే బాగా టైట్ అయిపోయింది. కొంచెం తనకి తెలియక సైజ్ చిన్నది తీసుకున్నాడు, అందుకని బాగా టైట్ అయిపోయింది. చూద్దాము అని చెప్పి వెళ్ళాను, కానీ ఈసారి జూడియోలో షూ ఏమైపోయిందంటే చాలా హెవీగా ఉన్నాయి, వెయిట్ ఉన్నట్టు అండ్ పెద్ద షూస్ లాగా ఉన్నాయన్నమాట, చిన్నగా లేవు. అండ్ ఇట్స్ ఓకే, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, బట్ నాకు అంత బాగా యూజ్ చేయాలనిపించలేదు. అండ్ నాకు ఈ చెప్పులు అయితే చాలా బాగా నచ్చాయి చూడడానికి. తీసుకుందాము అని అనేసి అడిగితే రాయేష్ వద్దన్నాడు. అండ్ నేను కూడా ఊరికే సరదాగా అడిగాను తీసుకుందామా అని. ఎందుకంటే నేను అసలు హిల్స్ ట్రై చేయను, ఓన్లీ ఫ్లాట్స్ వేస్తాను, లేకపోతే షూ వేస్తాను. హిల్స్ నాకు కంఫర్టబుల్గా ఉండవు అండ్ నేను అంత ప్రాపర్గా నడవడం కూడా రాదు. ఫస్ట్ నుంచి హిల్స్ ఎప్పుడు అలవాట్లేదనమాట. అందుకని జస్ట్ ఇక్కడ నార్మల్ చెప్పల్స్ చూస్తున్నాను. ఇవన్నీ అయితే నార్మల్గా ఉన్నాయి. జనరల్గా జూడియోలో ఫుట్వేర్ కలెక్షన్ చాలా బాగుంటుంది, కానీ ఈసారి చాలా మినిమల్గా ఉంది. అండ్ అంత చూడగానే వావ్ గ్రేట్ అనిపించేలాగా కూడా లేదు. ఇంకా ఊరికే అలా ఓవర్లుక్ ఒకటి వేసేసి నేను ట్రయల్కి వెళ్ళిపోయాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ట్రై చేసిన చెప్పలు ఉంటే అది ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ చూడడానికి పైనుంచి చూడడానికి ఓకే అనిపించింది, బట్ నా లెగ్స్కి సెట్ అవ్వలేదు. నాకేంటో నా లెగ్స్కి అన్ని చెప్పలు సూట్ అవ్వవు అనిపిస్తుంది. అందుకనే లెగ్ని ఫుల్గా కవర్ చేయడానికి మ్యాక్సిమం షూ వేసుకుంటాను. ఇంకెప్పుడన్నా ఒకసారి శారీస్ మీదకి లేకపోతే కుర్తీస్ మీదకి చెప్పులే వేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా చూజీగా తీసుకుంటాను, అన్నీ సెట్ అవ్వవు అని అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాలు ఎక్కువగా కనపడడానికి ఇష్టపడను అనమాట. అంటే ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడానికి చెప్పు తీసుకున్నా కూడా, అంటే చెప్పులు మొత్తం లెగ్నంతా కవర్ చేసేలాగుంటే, ఫీట్నంతా కవర్ చేసేలాగుంటే ఇష్టంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ చెప్పులన్నీ 299. స్పెషల్గా జూడియో చెప్పుల కాస్ట్ గురించి నేను చెప్పవసరం లేదు, ఆల్మోస్ట్ 299 చెప్పులు ఉంటాయి అండ్ 399 499 మధ్యలో షూ ఉంటాయి అన్నమాట, అంతే ఇక్కడ. సో ఇలా నేను చెప్పుల్ని ట్రై చేద్దాము అని అనుకొని చాలా ఇష్టంగా చూశాను, బట్ ఏది మంచిగా దొరకలేదు. ఇంకెలాగో చెప్పులు దొరకలేదు అని చెప్పేసి ఇందాకడ వరకు బ్యాగ్లో వేసుకున్న టాప్స్ అన్ని ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఈ టాప్ చాలా బాగుంది, నాకు కొంచెం లూజ్ అయింది, బట్ మంచి స్టిచెస్ వేయించితే పర్ఫెక్ట్ షేప్లో మంచిగా ఉంటుంది అనమాట. అండ్ క్లాత్ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా క్లాత్ బాగుంది, కానీ నాకు అంత లుక్ వచ్చింది అనిపించలేదు. ఫేడ్ అయిపోయిందేమో నా ఫేస్ అని అనిపించింది, బట్ క్లాత్ అయితే బాగుంది. ఇలాంటి టాప్స్ తీసుకుంటే బెనిఫిట్ ఏంటంటే మనం లెగ్గిన్స్ మీదకి పేర్ చేయొచ్చు, అట్లనే జీన్స్ మీదకి కూడా పేర్ చేయొచ్చు, అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ షర్ట్. ఇది క్రాప్ టాప్, నాకు చాలా బాగా నచ్చింది. కింద నేను వేసుకొని వెళ్ళిన జీన్సే వేసుకున్నాను, అక్కడ తీసుకుంది కాకుండా. ఎంత బాగుందో ఈ క్రాప్ టాప్ అయితే వేసుకుంటే, మంచి స్టైలిష్ లుక్ వచ్చింది అనిపించింది. అండ్ సేమ్ క్రాప్ టాప్ని నేను ఆల్రెడీ ఒక ప్యాంట్ తీసుకున్నానని చెప్పాను కదా, దాని మీద స్టైల్ చేశాను. ఇదైతే రెండిటి మీద కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది, రెండిటి మీద సెట్ అయింది అని అనిపించింది. బట్ కొంచెం డార్క్ కలర్ అయితే బాగుండేది ఈ ప్యాంట్ మీదకి, బట్ స్టిల్ టాప్ అయితే బాగా నచ్చింది. అండ్ సేమ్ ప్యాంట్ మీదకి చూస్తున్నాను అని చెప్పాను కదా, ఈ చిన్న బ్లాక్ కలర్ టాప్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా క్రాప్ టాపే, బట్ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చాయన్నమాట. అండ్ ప్యాంట్ ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట, అంత మంచిగా ఉంది కంఫర్ట్.
ఇవి నేను ట్రై చేసినవి. మీకేం నచ్చినాయో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Monica Rajesh Vlogs. Thank you for watching. Bye bye.